మంగా మీ మొహం నాకు చూపించండి, వెళ్ళండి. అమ్మాయి మీద కోపంతో అన్నం తినడం మానేసి నువ్వు ఎన్నాళ్ళు పస్తులున్నా నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. అది చేసుకున్న పెళ్లి రద్దయిపోదు, వాళ్ళ బంధం విడిపోదు. పద భోంచొద్దు గారి. కడుపులో చిచ్చు పెట్టి కడుపు నిండా తినవంట మీకే చెల్లిందండి. అది పక్కన లేకుండా నేను ఎప్పుడైనా భోంచేశానా? అదంటే నాకు పంచ ప్రాణాలని మీకు తెలీదా? అనుభవాలు పెరిగిన కొద్దీ ఆవేశాన్ని అణుచుకోవాలి. మీరు నాకేం నచ్చ చెప్పక్కర్లేదు. ఇదంతా చేసింది మీరు కదూ. నన్ను ఎలాగైనా సాధించాలని ఆ మేనల్లో ఇంట్లో తీసుకొచ్చి పెట్టి మీరు వాడు కలిసి దానికి విషయాన్ని నూరిపోశారు. దాన్ని నా వద్ద నుండి దూరం చేసి నన్ను వెన్నుపోటు పడిచారంటే మీకు ఎంత ధైర్యం ఉండాలి? ఇదిగో ఈ ఆవేశము అహంకారమే నీలో ఇంగిత జ్ఞానం లేకుండా చేసి నీ వల్ల విజయ్కి ఎలాంటి భర్త దొరుకుతాడా అని ఇన్నేళ్లు కంగారు పడ్డాను. దానికి అన్యాయం జరగకూడదని నేను ఈ పని చేశాను. ఎప్పటికన్నా నీకు ఈ మత్తు దిగిపోతే అది కోరుకున్న సుఖమైనా దానికి దక్కిందని నువ్వు గ్రహిస్తావు. చూడు మంగ,